సి. సుందర్ గారు డైరెక్ట్ చేసి, నటించి రిలీజ్ చేసిన మూవీ ఇది. ఇది చూసిన తర్వాత నాకైతే ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చూడదగ్గ ఒక హారర్ థ్రిల్లర్ సినిమా అయితే అనిపించింది. చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా గారైతే కొన్ని సీన్‌లయితే బీజీఎం అదరగొట్టేశాడు. సుందర్ గారు ఇంతకుముందు చూసిన సినిమాలైతే 'కళావతి' కానీ, 'చంద్రకళ' ఇంకా 'అంతఃపురం' లాంటివి. కానీ వాటికి దీనికి సీక్వెల్ ఏం కాదు. సో, అటు ఇటుగా కొంచెం అన్నీ ఒకే స్టోరీతో ఉంటాయి కానీ, ఇది కొంచెం స్క్రిప్ట్ నరేషన్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో, దాన్ని చూడకపోయినా కూడా ఇది డైరెక్ట్‌గా చూసినా కూడా అర్థమవుతది. ప్రాబ్లమ్ ఏముండదు. ఇక స్టోరీ విషయానికొస్తే సుందర్ గారు ఒక లాయరు. సో, తన చెల్లి శివాని, తనే తమన్నా అనమాట. సో, తను చనిపోయిందని చెప్పేసి సడెన్‌గా న్యూస్ వస్తుంది. బాగ్ అనే దుష్ట శక్తి కారణంగా తమన్నా మరియు ఆమె భర్త చనిపోతారు. సో, నెక్స్ట్ సుందర్ గారు తమ పిల్లల్ని ఎలా కాపాడాడు, ఏం జరిగింది, బాగ్‌ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన స్టోరీ అనమాట. ఇక రాశి ఖన్నా గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయినది కూడా మూవీలో చూడొచ్చు. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్‌కొచ్చినట్లయితే మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్‌గా తీసుకొని సుందర్ గారైతే డైరెక్ట్ చేశారు. సహజంగా ఈ జోనర్‌లో సినిమా అంటేనే కామెడీ, భయం లాంటి ఇంపార్టెంట్ యాస్పెక్ట్‌ని ముందు పెట్టుకొని సీన్స్ అన్ని రాసుకొని సినిమా ఫ్లోలో ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే సాగిందనమాట. భయంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్‌ని కూడా కొంచెం బాగా చూపిచ్చారు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే అందరి యాక్టింగ్ బానే ఉంటుంది. తమన్నా బాటిదైతే కొంచెం పొటెన్షియల్ ఉన్న యాక్టింగ్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. రాశి ఖన్నాది గానీ కొన్ని లిమిటెడ్ సీన్సే ఉంటాయి గానీ, ఉన్నంతలో కూడా ఆమెది చాలా బావుంటుంది. సుందర్ గారి పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన సినిమాలు ఆల్రెడీ మనందరం చూసాము. ఇందులో కూడా ఏమాత్రం తగ్గకుండా ఆయన పెర్ఫార్మన్స్ ఉంటుంది. కొన్ని హారర్ సీన్స్‌లో అయితే ఇంకా చాలా బావుంటుంది. ఇక కామెడీ విషయానికొస్తే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఇంకా కోవై సరళ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో నుంచి కొంచెం స్టోరీలోకి ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఎంత హారర్ కామెడీ అయినా కూడా ఓవరాల్‌గా చూసినట్లయితే ఎక్కడో కొన్ని సీన్స్‌లో ల్యాగ్ అనిపిస్తది. ఇక స్క్రిప్ట్ విషయానికొస్తే ఇది ఆల్రెడీ ఇంతకుముందున్న స్క్రిప్టే కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నట్టే అనిపిస్తది. కొన్ని ఎక్స్‌పెక్టెడ్ సీన్స్ ఉన్నప్పటికి గూడా మీకు అంతగా బోర్ కొట్టకుండా ఫ్లోలో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది పాతదానికి దీనికి. ఇంకా కామెడీ సీన్స్ కోసమనైతే సినిమాని లెంత్ కొంచెం పెంచినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10, 15 నిమిషాల తర్వాత గానీ సినిమా మెయిన్ ట్రాక్‌లోకైతే రాదు. ఇంకా కొన్ని వర్కౌట్ కాని కామెడీ సీన్స్ గూడా ఉంటాయి. అవి కూడా తీసేసినట్లయితే సినిమాకి మంచి ప్లస్ అయ్యుండేది. దానివల్ల ఏమైందంటే సినిమా సెకండ్ హాఫ్‌లో స్టోరీ వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ అనిపిస్తది. ఇక ఓవరాల్‌గా సినిమా గురించి మాట్లాడినట్లయితే ఇదొక హారర్ రివెంజ్ డ్రామా. కొన్ని హారర్ ఎలిమెంట్స్ మరియు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా అయితే ఫ్లోలో బానే సాగుతుంది. సో, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు. ఫైనల్‌గా ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కెళ్ళి మంచిగా అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక రివ్యూ నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.